ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ దినాల్లో మనం మరి దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు సిద్ధపరిచిన మేలులు అవి కంటికి కనబడలేదన్నట్లు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుడి వాక్యమును మన కొరకాయ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మహాగణుడవును, పరిశుద్ధుడవును, నిత్య నివాసువైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నాయన ఈ మాసము చివరి ప్రబోధనములో మీరు మమ్మల్ని ఉంచిన విధానం కొరకై ఎంతో వందనాలు, స్తోత్రాలు. 6 మాసాలు నీ ఉచితమైన కృపను బట్టి మీరు మమ్మలను సంరక్షిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ, అన్ని విషయాల్లో చాలని దేవుడుగా ఉంటూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలము ఈ పాదముల చెంత సాగిలు పడుతూ ఉన్నాం. దయగల తండ్రి, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో తను ప్రేమించిన వారి కొరకై ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదని మీ వాక్యంలో రాయబడింది. మీరు మా కొరకై సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన మేలుల కొరకై మీకంత వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం వాక్యమును దీవించుము, ఆశీర్వదించుము. కనబడినటువంటి చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి మీరు మాకు విడుదల అనుగ్రహించుము. చీకటి శక్తులు వాటి కార్యములు మీరు లయపరచుము. ప్రశస్తమైన మంచి వాతావరణము మీరు మాకు అనుగ్రహించుము. ప్రతి విధమైన శబ్దం నుంచి మాకు విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినాల్లో మనము మరి దేవుడు సిద్ధపరిచినటువంటి 7 విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆరాధనలోనైతేనేమి, అలాగూ బల్ల వర్తమానంలోనైతేనేమి దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి వాటిని మనం ఈ దినాల్లో ధ్యానిస్తూ ఉన్నాం. ఏం సిద్ధపరిచాడు? మొట్టమొదటిగా సిద్ధపరచబడినటువంటి రక్షణను మనము ధ్యానిస్తూ వచ్చినాం. రెండవది సిద్ధపరచబడిన పాత్రలు. మూడవది సిద్ధపరచబడినటువంటి మరి ఏం చూస్తూ వచ్చామో సిద్ధపరచబడిన మార్గం. ఈ దినం కూడా మరి సిద్ధపరచబడినటువంటి మార్గాన్ని ధ్యానిస్తూ వచ్చాం. నాలుగవదిగా ఈ దినము మన జీవితంలో దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. కానీ 7 సంగతులు ఉన్నాయి. అందులో ఒకదాని వెంట ఒకటి మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు కృపణిస్తూ ఉన్నాడు కొన్ని వారాల నుంచి. అలాగే ఈ దినం ఉదయకాలం ఆరాధన కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటివి 4వ తలంపుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుతాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయుట కొరకై దేవుడు కొన్ని పనులను ముందుగానే సిద్ధపరిచాడంట. మన కొరకై దేవుడు ముందుగానే కొన్ని పనులను సిద్ధపరిచాడు. దేని కొరకై సిద్ధపరిచాడు? దేవుని కొరకై చేయటానికి. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనములో ఏ క్రియలు చేయాలి? ఏ పనులు? క్రియ అంటే పని.
క్రియ అంటే పని అన్నమాట. ఏ క్రియలు చేయాలి, దేనిని దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు అనే విషయాలు ఉదయకాలం మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 28వ వచనం, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, చాలు. మేము ఎవరి క్రియలు చేయాలా? దేవుని క్రియలు చేయాలా. నీవు నేను దేవుని యందు పని కలిగి ఉండాల. అందుకొరకే దేవుడు మనలను ముందుగా మన కొరకే పనిని సిద్ధపరిచాడు. ఆ పని కంటే ముందుగా మనలను సిద్ధపరచుకున్నాడు. ఆ పని కంటే ముందుగా దేవుడు మనలను సిద్ధపరచుకున్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు మరి 3వ వచనం నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఈ సత్క్రియలు చేయకముందే నీవు నేను దేవునిలో నిర్ణయించబడ్డాం. ఎందుకు అంటే దేవుని కొరకైనా సిద్ధపరచబడిన సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు చేయట కొరకు. మంచి పనులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏ పనులు ఉన్నాయంట? చెడ్డ పనులు కూడా ఉన్నాయి. దేవుడు మనలను మంచి పనులు చేయట కొరకై, అవి దేవుని సంబంధమైన పనులు చేయట కొరకై దేవుడు నిర్ణయించుకొని మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కింద భాగాన్ని మనం చదివితే, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటాడు. చూడండి, 12వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచుకొనెను. ఆయన యందు స్వాచ్ఛముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఒక తండ్రికి ఎవరు స్వాచ్ఛంగా ఉంటారు? కుమారులు తండ్రికి స్వాచ్ఛముగా ఉంటారు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛము. దేవుని యొక్క స్వాచ్ఛ భాగం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, ఆయన యొక్క రక్తము చేత కడగబడినటువంటి ప్రజలే ఆయన యొక్క స్వాచ్ఛ భాగం. అందుకంటాడు, యెహోవాయే యాకోబే యెహోవా యొక్క స్వాచ్ఛము అని రాయబడింది. యెహోవా నీవు యాకోబును నీకై ఏర్పరచుకుంటూ వచ్చాడు. యాకోబును దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఈ ఏర్పాటును గురించి మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, లోకములో ఉన్న గొప్పవారందరినీ పక్కన పెట్టి యోగ్యత లేనటువంటి మనలను లోకములో నుంచి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. అలాగను దేవుడు ఈ జగతుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు. అలాగను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అందుకొరకే ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకొరకే ఏర్పాటు చేశాడంటే, దేవుడు నిర్ణయించిన దేవుని పనులను చేయుట కొరకై. ఇంకో మాట కూడా ఇందులో మనం చూడాలి. యెషయా గ్రంథంలో 43లో మరి ఆ ప్రాంతంలో మనం చదివితే అక్కడ అంటాడు, నా మహిమ కొరకై నేను ఏర్పాటు చేసుకున్న, లేకపోతే నేను నిర్ణయించుకున్న నా ప్రజలు అంటాడు. దేవుని మహిమ కొరకై నీవు నేను ఏం చేయబడ్డామంట? ఏర్పాటు చేయబడుతూ వచ్చినాం. దేవుని యొక్క స్వాచ్ఛముగా ఏర్పాటు చేయబడుతూ వచ్చాం. ఎలాగో చేయబడుతూ వచ్చాం? కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తూ అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనుక్కుంటూ వచ్చాడు. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కొనాలంటే వెల చెల్లిస్తాం. కానీ ఆయన ఏం చెల్లించాడో తెలుసా?
తన ప్రాణమునే మన కొరకై వెలగా చెల్లించాడు. ఆయన యొక్క ప్రాణమును మన కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణమును మన కొరకై ఆయన సిలువలో అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనను తాను మన కొరకు అర్పించుకుంటూ వచ్చాడు. మన కొరకై అర్పించుకుంటూ వచ్చాడు. దేని కొరట? మనలను తన కోసము పవిత్రపరచుకోవడానికి, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలనుగా చేయటానికి. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే దేవుడు మన కొరకై ఏమేమి అర్పించాడు? లూకాసు సువార్తలో మనం చూద్దామా? 23వ అధ్యాయం లూకాసు సువార్త 46వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. దేవుడు మన కొరకై ఏమి అర్పించాడు? మొట్టమొదటి మాట, 3 మాటలు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి ఏం అప్పగించాడు? ఆత్మను అప్పగించాడు. ఆత్మ, ప్రాణ, దేహములు. దీన్ని మనం వెనక వైపు నుంచి కూడా ముందుకు రావచ్చు. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చదివితే 129వ కీర్తన 3వ వచనంలో మనం చదివితే అక్కడ అంటాడు, కొట్టువానికి నా వీపును అప్పగించి తిని. 129వ కీర్తన 3వ వచనం చదువుతారా? కొట్టువారు, దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో, నా వీపును నాగలి సాళ్ళ వలె వారు సాళ్ళను పొడుగుగా చేసిరి. నాగలి సాళ్ళ వలె దేవుని యొక్క వీపును దున్నుతా వచ్చారు. ఇదిగో ఆయన శరీరము మన కొరకే అప్పగించబడతా వచ్చింది. చిత్ర హింసలుగా చేయబడుతూ వచ్చింది శరీరం కదా. రెండోది ఏమప్పగించాడంట? ఆత్మను అప్పగించాడు. ఇదిగో తండ్రి, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మూడోది, చివరిదిగా మూడోది చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం చదివితే 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణము పెట్టిన. మూడోది ఏం పెట్టాడు? ఏం అప్పగించాడు మన కొరకై? ప్రాణమును అప్పగించాడు. ఒకటి శరీరాన్ని అప్పగించాడు, ప్రాణాన్ని దేహాన్ని అప్పగించాడు, లేకపోతే శరీరాన్ని అప్పగించాడు, ఆత్మను అప్పగించాడు, ప్రాణాన్ని. సీక్వెన్స్లో చెప్తాం. ఒకటి శరీరము, రెండోది ఆత్మ, 3 ప్రాణము అప్పగిస్తూ వచ్చినాడు. ఎందుకు ఇలా చెప్తూ వచ్చానంటే ఆయన ఆత్మను అప్పగించిన తర్వాతనే ప్రాణం విడిచాడు. అందుకొరకు అంటే బైబిల్లో అలా అక్కడక్కడ రాయబడుతూ వస్తాయి. ఒకటి శరీరాన్ని ఇచ్చాడు, రెండోది ఆత్మను ఇచ్చాడు, మూడోది ప్రాణం ఇచ్చాడు. లేదా మనకు బాగా అర్థం కావడానికి ఆత్మ, ప్రాణ, దేహము. ఆత్మ, ప్రాణ, ఈ 3 కూడా దేవుడు మన కొరకై అప్పగించాడు. ఇంకా ఏం అప్పగించాడు? ఇంకోటి ఉంది, చూద్దామా? ఇంకో మాట ఆయన అప్పగించాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన తనకున్నదంతా కూడా మన కొరకై అప్పగించాడు. తనకున్నదంతా కూడా మన కొరకు అప్పగించి ఏం చేశాడంటే ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తానే రిక్తునిగా చేసుకుంటూ వచ్చాడు. ఏమి లేనివాడిగా చేసుకుంటూ వచ్చాడు. ఇంకో మాట చదివితే
యాకోబు పత్రికలు అంటాడు, మనలను విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయటానికి ఆయన ఏం చేయడంటే, రిక్తుడు అంటే దరిద్రుడిగా చేయబడ్డాడు. ఆయన ధనవంతుడై ఉండి మనలను తన దారిద్ర్యము వలన ధనవంతులుగా చేయటానికి కొరకై ఆయన ఏం చేశాడంటే, మన కొరకై దరిద్రుడిగా మార్చబడుతూ వచ్చాడు. కనుక ఉదయ కాలము మనము దేవుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉంటామని ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. తన ఆత్మను, ప్రాణమును, దేహమును, తనకున్న పరలోక వైభవమును సమస్తమును నీ కొరకే నా కొరకే అప్పగించాడు. ఎందుకంటే తన యందు సత్క్రియలు కలిగిన ప్రజలనుగా మనలను చేయుట కొరకే, తన యందు పరిశుద్ధమైన ప్రజలనుగా మనలను చేయుట కొరకే. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తే, ఆయన వాక్యమనే ఉదక స్నానము చేత మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై ఆయన తనను తాను మన కొరకై బలిగాను అర్పణముగాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలాగున దేవుని ఎదుట కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేని ప్రజలనుగా ఉంచుట కొరకై ఆయన మన కొరకై సిలువలో అర్పించుకుంటూ వచ్చినాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అందుకొరకై ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, ఏ యోగ్యత లేదు నా జీవితంలో ఇటు కృపను పొందడానికి, అయినా కూడా నా కొరకై మరి నువ్వు సమస్తమును అర్పించావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకటి సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. నీ కొరకే నా కొరకై సర్వమును కలిగిన దేవుడు తన ప్రాణమును అర్పించాడు. అయితే ఆయన మరణము లేని దేవుడు. ఈ సత్యం ఎరగాలి మనం. ఆయన మరణము లేని దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన అమర్త్యత కలిగినటువంటి దేవుడు, ఆయన దేవుని యొక్క మహాత్మ్యము కలిగిన దేవుడు, దేవుని యొక్క మహా తేజస్సు కలిగిన వాడైన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదివితే ఆయన దేవుని యొక్క తేజస్సుగా మనకి కనపడతా ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంత్వము. చాలు. ప్రకటన గ్రంథములు అంటాడు, ఇదిగో నీ కొరకై నీ కొరకై నీ కొరకై చనిపోయాను, కానీ నేను ఎవడనో తెలుసా? మరణము లేనివాడను, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు కలిగినవాడు. నీ కొరకై మరణించానే, కానీ నేను యుగ యుగములో సజీవుడైన వాడను, సజీవుడైన దేవుడును, అల్ఫయు ఒమేగయుగా ఉన్నటువంటి వాడను. కానీ ఉదయకాలం ఇటు దేవుడు నీ కొరకై నా కొరకై ఆయన అప్పగించబడుతూ వచ్చాడు. తనకున్నదంతా కూడా మన కొరకే అప్పగించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడంట? మన పాపముల నిమిత్తము మనలను విమోచించుట కొరకై. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు ఎక్కడున్నారో చూచి వారి పాపముల నుండి వారిని విమోచించటానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అలాగూ ఆయన అప్పగించుకున్నాడు అంటే మనం ఈ మాట అర్థం చేసుకోవాలి. చూడండి, 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనం మనం చదివితే, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా. ఏం చేశాడంట? దేవుడు మనలను ప్రేమించాడు. అందుకే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనదిగా మనకు కనపడతా ఉంది. ఆయన ప్రేమ సమస్తమును ఇచ్చివేసేదిగా కనపడతా ఉంది. దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చివరి వచ్చిన భాగంలో అంటాడు, చివరి వచ్చిన భాగంలో మనం చదివితే అన్నిటిల్లో నిలబడేది ఏంటిది అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, అన్నిటిలో నిలబడేది ఏంటంట? చివరిగా నిలబడేది ప్రేమ మాత్రమే. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఎంతో, ఇంత అని చెప్పడానికి వీలు లేదు, కొలత లేదు, కొలమానము లేదు. దేవుని యొక్క ప్రేమను మరి తెలుసుకోవడానికి కొలమానం లేదు. అందుకనే ఎఫెసీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, దేవుని యొక్క ప్రేమ లోతు, ఎడల్పు, ఎత్తు తెలుసుకోవాలి. చూడండి 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ వచనం, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు ఎంతో గ్రహించాలంటే అది సాధ్యమైన పని కాదు. ప్రేమ ఎంత పొడవుగా ఉంది, ఎంత ఎత్తుగా ఉంది, ఎంత వెడల్పుగా ఉంది, ఎంత లోతుగా ఉందో ఎవడునికి అర్థము కాని ప్రేమ. అందుకే ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను, విడువక నీ ఎడల నా కృపను చూపుతూ ఉన్నాను. ఉదయకాలము ప్రభువును ఆరాధించటానికి, సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు, అవి దేవుని సంబంధమైన క్రియలు. లోకంలో మనం ఎరుగుతాం, ఏదో ఈ లోక సంబంధమైన క్రియలు మంచి క్రియలు కావని కాదు, పాపము చేయకుండా ఉండటం మంచి క్రియలు కాదని కాదు, కానీ దేవుడు తన కొరకే ప్రత్యేకించుకున్న కొన్ని పనులు ఉన్నాయి. అవి మాత్రమే దేవుని యొక్క దృష్టిలో సత్క్రియలుగా మనకు కనపడుతున్నాయి. ఉదాహరణకి మనకు అర్థం కావడానికి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడిని మనం చూడగలుగుతాం. కొర్నేలి అనే భక్తుడు చూడండి, గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, రెండోది మంచి పలుకుబడి కలిగిన వాడు, అంతేకాదు మంచి ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వాడు, అధికారం కలిగినటువంటి వాడు, అంతేకాదు మంచి ప్రార్థనాపరుడు, తన కుటుంబం అంతటితో కలిపి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఒకానొక దినాన అనుకోని సంఘటన జరుగుతూ వచ్చింది తన జీవితంలో. తన భక్తి జీవితాన్ని దేవుడు కొలత వేశాడు, తన ఆత్మీయమైన స్థితిని దేవుడు చూస్తూ వచ్చాడు. అందుకనే పరలోకము నుంచి తన దూతను పంపుతూ వచ్చాడు. కొర్నేలి ప్రార్థించడానికి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి, పరలోకము నుంచి దేవుని యొక్క దూత ఒక దర్శనము కలుగుతూ ఉంది తన జీవితంలో. ఏంటిది అంటే, కొర్నేలి నీ మంచి పనులన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, మానవుని యొక్క మంచి పనులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఒక మాట అంటాడు దేవుడు మళ్ళీ, నీవు ఏ మాటల వలన రక్షణ పొందాలో. అర్థమైంది అనుకుంటా మీకు. ఈ మంచి పనుల వలన మనకి మోక్షం రాదు. ఈ మంచి పనుల వలన మనము దేవునిని సమీపించలేం. ఈ మంచి పనుల వలన మన పాపం తీసివేయబడదు. అందుకనే దేవుని దూత చెప్తా ఉన్న ఒక దర్శనములో ఇదిగో, నీవు ఏ మాటలు విని రక్షణ పొందాలో, నీ ఆత్మ రక్షించబడడానికి ఏ దేవుని యొక్క వాక్యమునందు నువ్వు విశ్వాసం ఉంచాలో ఆ సంగతులు ఈరోజు నీకు తెలుసుకోవటము నీకు మంచిది. అందుకనే యొప్పేకు మనుషులను పంపి, ఇదిగో సిమోను అనే చర్మకారుని ఇంటిలో అపోస్తలుడైనటువంటి పేతురు ఉన్నాడు, అక్కడ ఆయనని పిలిపించుము. నీవు ఏ మాటల వలన రక్షణ పొందాలో ఆ పని నువ్వు చేయాలి. నువ్వు రక్షణ పొందే పని నువ్వు చేస్తేనే నీకు మోక్షం లభిస్తుంది. కానీ ఈ మంచి పనుల వలన మనుషుడు మోక్షములో ప్రవేశింపడు. అయితే కొన్ని మాటలు నేను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభువుని ఎరగక మునుపు మన జీవితంలో మనం ఎలాగున్నామో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకొని అలాగూ ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయము 22వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు మన జీవితంలో ఏ క్రియలు మనం కలిగి ఉన్నాం, ఎలాంటి క్రియలు, ఎలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటాం, వీడు పనికి మాలిన పనులు చేస్తాడండి, ఒక్క పని కూడా సరిగా
చేయడు. ఏ పని అప్పగించిన సరిగా చేయడు. అలాంటిదే మన జీవితం. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది. చదువుతామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనములో దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడింది. చదవండి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలో దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకి రాడు. చాలు. దుష్క్రియలు చేసేటువంటి ప్రజలు, దుష్క్రియలు చేసే ప్రజలే. చూడండి, ఆది కాండములో ఒక యవనస్తుడు అంటున్నాడు ఈ మాట, అయ్యో నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేనేలా పాపమును కట్టుకొందును, నేనేలా పాపమును మూట కట్టుకొందును. ఇంత ఘోరమైన దుష్కార్యము కదా. మన జీవితంలో అనేక పర్యాయములు మనము ఇలాంటి దుష్క్రియలు కలిగిన ప్రజలంగా ఉంటా ఉన్నాం. దుష్క్రియలు కలిగిన ప్రజలం, చెడ్డ క్రియలు కలిగిన ప్రజలంగా ఉంటా ఉన్నాం. రెండో మాటను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటకైనను అవమానకరమై ఉన్నది. ఇంకా ఏమంటాడంటే, నిష్ప్రయోజనమైన అంధకారమైన క్రియలు, నిష్ప్రయోజనమైన అంధకార సంబంధమైన క్రియలు, చీకటి క్రియలు, మన జీవితంలో చీకటి క్రియలు. అందుకే పైన చెప్తా వచ్చాడు, అవమానకరమైన జీవితం. ఒక వ్యక్తిని గురించి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, ఈ బావి చాలా లోతైనది, ఈ జీవజలము ఎక్కడి నుంచి వస్తుందని యేసుతో అంటుంటే, అమ్మ నీకెంతమంది పెనిమిటులు అన్నాడు. ఒకసారి ఒక ఆమెను ఒక ఆయన అడిగాడంట, మీ ఆయన పేరు చెప్పు అన్నాడంట. మొదట ఆయన పేరు చెప్పానా, రెండో ఆయన పేరు చెప్పానా, మూడో ఆయన పేరు చెప్పానా అంటుందంట కదా. నీకెంతమంది భార్యలు అంటే, మొదట ఆమె పేరు చెప్పానా, రెండో ఆమె పేరు చెప్పానా, మూడో ఆమె పేరు చెప్పానా అంటున్నాడంట. ఆమెతో అన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. ఆ మాటకి మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. కుండ వదిలిపెట్టింది. ఒక్క మాటే పాప జీవితం మార్చబడింది. కుండ వదిలిపెట్టింది, ఊర్లోకి పరిగెత్తింది. అయ్యో, నా రహస్య జీవితాన్ని నాతో చెప్పినవాడు ఈయన దేవుడు కాడా? రహస్య జీవితం, అవమానకరమైన జీవితం కలిగిన ప్రజలం. ఒకటేమో దుష్క్రియలు, చెడ్డ క్రియలు కలిగిన, కయ్యూను వలె చెడ్డ క్రియలు కలిగిన వారు. యోసేపు అంటా ఉన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము. యోబు కూడా అంటాడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అంటాడు. దేవుడు చెడ్డ పని చేయుట అసంభవం, అది జరిగే పని కాదు. చెడు అనే మాటకు దేవునిలో స్థానమే లేదు. కయ్యూను వంటి వారమైతే అంటాడు పౌలపోస్తులు. చూద్దాం ఒక మాట. మొదటి యోహాను పత్రికలో మనం చదివితే 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మన చెడ్డ క్రియలు చూద్దాం. ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చూద్దామా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనం ఇంకను కయ్యూను వంటి వారమై ఉంటిమి, ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, సాతాను సంబంధి కనుకనే వాడు ఏం చేశాడో తెలుసా? తన తమ్ముణ్ణి చంపుతా వచ్చాడు. తోడబుట్టిన తమ్ముడిని. ఈ దినాల్లో తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, ఎవరూ లేదు. భార్యలు భర్తలను చంపుతా ఉన్నారు, భర్తలు భార్యలను. అక్రమమైన సంబంధాలు వారి జీవితాల్లో ప్రవేశించిన, అవే రహస్యమైన అవమానకరమైన జీవితం. ఎంత అవమానకరమైన జీవితాల్లో ఈ దినాల్లో లోకంలో చూసినప్పుడు, అలాంటి జీవితాలలో నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు.
అలాంటి అవమానకరమైన జీవితము మనకు దూరపరచబడతా వచ్చింది. ప్రభు బిడ్డలుగా చేయబడ్డాం. అందుకే ప్రభును స్తుతించాలి. ఒకటి, దుష్టమైన క్రియలు కలిగిన వాళ్ళం. రెండవది, అంధకార సంబంధమైన నిష్ప్రయోజనమైన చీకటి జీవితం కలిగిన ప్రజలం. మూడవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో, నిత్యుడుగా ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన మిమ్మలను దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. మూడో క్రియ ఏంటంటే నిర్జీవమైన క్రియలు, జీవము లేనటువంటి జీవితం, జీవము లేని జీవితం. ఇదేంది? జీవం ఉంటేనే కదా జీవితం. అందుకని దేవుని యొక్క వాక్యం ఎఫెసియన్స్కి రాస్తూ ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో, పాపము అపరాధము మిమ్మల్ని ఏం చేస్తా వచ్చింది? చంపివేసింది. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు. పేరు మాత్రమే బ్రతుకుతున్నావు. కొన్నిసార్లు అంటావు, ఇక ఆ బ్రతకపోవటమే, ఇంకా బతికే ఉన్నావా కదా. అంటే జీవశవము, బ్రతికి ఉన్నటువంటి శవము. బ్రతికి ఉన్నటువంటి శవాలు ఎక్కడన్నా బ్రతికి ఉంటాయా? ప్రాణం పోతేనే శవం అంటాం, కానీ ఈ శవం ఏదో తెలుసా? ప్రాణమున్నటువంటి శవం. ఎలాగూ మార్చబడ్డాం? మన పాపములు, మన అపరాధములు మనలను చంపినాయి. మన జీవితంలో నిర్జీవమైన క్రియలు కలిగిన ప్రజలమై మన మనస్సాక్షిని చంపుకుంటూ బ్రతికాం. మన మనస్సాక్షిని మరి అలాగను చంపివేశాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కఠినమైన మనస్సు కలిగినటువంటి ప్రజలం, కఠినమైన మనసు. ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది, మీకు ఆ మాట జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. రండి, రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 28వ వచనం, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని. ఏ మనసు కలిగిన ప్రజలమంట? భ్రష్టమైన మనసు కలిగినటువంటి ప్రజలం, కఠినమైన మనస్సు కలిగిన ప్రజలం, కల్మషంతో కూడిన మనస్సు కలిగిన ప్రజలం. అందుకని యేసుక్రీస్తు అంటాడు, నీకు నేను ఏక మనస్సును నూతనమైన మనసును నేను నీకు ఇచ్చేదను. నూతనమైన మనసు, నూతనమైన స్వభావం, నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించే ప్రజలనుగా దేవుడు చేశాడు. 4వ మాట నికోయితులాల క్రియలు అని ఉంది. ప్రాణ గ్రంథంలో మాట ఉంది. 2వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? చదవగలిగిన వారు తీయండి బైబిల్లో. 2వ అధ్యాయం 6వ వచనం. చదవలేని వారు జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక సంఘములో ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతామా? చదవండి త్వరగా. 2వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. అయితే ఈ ఒకటి నీలో ఉంది, నికోలాయితుల క్రియలు. ఏంటి ఈ క్రియలు? ఏంటి ఈ నికోలాయితుల క్రియలు? ఏంటి అంటే, ఈ నికోలాయిత్ అనే ఈ పదము గ్రీస్ పదము నుంచి వచ్చింది. నికోలాయిం అంటే పరిపాలించువాడు అని అర్థం. పరిపాలించువాడు, జయించేవాడు అని అర్థం. వీడు ఒక అన్యుడు అన్నమాట. ఒక అన్యుడైతే ప్రభువుని ఎరుగుతూ వచ్చాడు. వీడు అన్యుడిగా ఉన్నప్పుడు, ప్రభువు నెరగకముందు వీని జీవితంలో ఏమున్నాయంటే, ఏం చేయించాడు? చిల్లంకి పనులు చేసేవాడు. చిల్లంకి పనులు. తర్వాత మరి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సోది చెప్పించేవాడు. చేతపడి చేసే క్రియలు వాని జీవితంలో ఉన్నాయి. విగ్రహారాధన జీవితం ఉంది. తాయితులు కట్టించుకునే జీవితం ఉంది వానికి. ఇలాంటి క్రియలు కలిగిన వాడే నికోలాయితీల క్రియలు అంటే. ఇలాంటి జీవితం ఒకప్పుడు మనలో ఉంది. ఇవన్నీ మా బాబాయ్ మంత్రాలు చదివేవాడు. వస్తున్నాడంటే అంతే, ఎవడు ఎదురు రావడానికి ఊర్లో ధైర్యము చేసేవాడు. కదొకనొక దినాన సాయంకాలం పూట పొలము నుంచి ఇంటికి వెళ్తా ఉన్నాం. చెరువు అలువు కట్ట దగ్గరికి వచ్చరికి మే అంటుంది. నేను బాబాయ్ మేక పిల్లేదు
చుట్లో ఉరుక్కుంది, తీసుకుపోదామంటే అయ్ మేకపిల్ల కాదు, ఏం కాదు, నువ్వు అరబాకరా అంటుండు. అంటే ఆయనకు తెలుసు. 2 పలుగురాళ్ళు తీసుకున్నాడు, ఏదో అన్నాడు, ఇసిరేసాడు, దగ్గమని మంటలేసింది. 2 పలుగురాళ్ళు తీసి ఇసిరేసాడు, దగ్గమని మంటలేసింది. నేను ప్రభువుని ఎరక్క ముందు చిన్నప్పుడు నాకు దయ్యం పట్టింది. దయ్యం అట్టా దయ్యం రాత్రి ఉదయం నిద్రపోతే రాత్రి మధ్యలో లేసేవాడిని. 12 గంటలప్పుడు ఆ టైంలో మధ్యలో లేచి అదిగో కనపడుతుంది, పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తుందని రోడ్డు పట్టుకొని పరిగెత్తుతూ ఉంటే వీళ్ళందరూ నా వెంటబడి పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. పట్టకొచ్చి గట్టిగా, అప్పుడు అమ్మ నాన్నోళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు, ప్రార్థన నడిపేవాళ్ళు, తీసుకొచ్చి గట్టిగా వంచితే ఎంతమంది ఉంచిన వంచి ఇట్ట పెట్టి కొడితే అక్కడ ఎగిరిపడేవాళ్ళు. బైబిల్ పెడితే బైబిల్ని ఇసిరేసేవాడిని. ఒక ఆవు ఉంది, ఏం చేసిందంటే ఆమె తీసుకుపోయింది, త్రిపురాంతకం తీసుకుపోయి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి, మాగానంత ఉంది. అప్పుడు పొలం పనులు చేసేవాళ్ళం, మాగానులు విపరీతంగా బండి లారీలు వచ్చాయి ఒడ్లో. అక్కడ తీసుకెళ్ళాడు. ఒకరోజు పెద్ద చాట తీసుకున్నాడు, చాట బూడిద తెప్పించాడు, బూడిద విభూది అంట, అది బూడిద తెప్పించి ముగ్గేశాడు. బూడిదలో ముగ్గేసి ఏదో నోట్లో చదువుతూ ఉన్నాడు. నోట్లో చదవటం, నా మీద నాకిట్ట ఒక బొట్టు పెట్టడం, ఈపు మీద ఒక దెబ్బ కొట్టడం, అలాగ చేశాడు. ఈలోపు ఆమె ఏం చేసిందంటే దెయ్యం ఏమంటుందో తెలుసా? దెయ్యం ఏం చేసినా నేను వదిలిపెట్టను. ఆడదయ్యం పెట్టింది నాకు, మగ దెయ్యం కాదు. ఒకరోజు అంట, అప్పుడు వాగులు బాగుండేవి కదా, చెరువులు బాగుండేవి. మధ్యాహ్నం పూట బట్టలు ఉతుక్కోవడానికి వాక్కుపోతూ ఉంటే ఎండపూట ఆమంట పక్కన బావి ఉందంట, బావిలో దూకి చచ్చిందంట. మొగుడు కొట్టినాడని బావిలో దూకి చచ్చిపోయిందంట. నాయముడి పడింది. పిల్లోడు బాగున్నాడు, నల్లగున్నా కూడా ఈ పిల్లోడు నాకు కావాలా, తీసుకుపోతాను అంటది. నేనేమో పిలుస్తుందంట. యాడికిరా నువ్వు పోయేది అంటారు వీళ్ళు. నా ఒళ్ళంతా గుల్లలకు కొట్టేవాళ్ళు, గుల్లగా. అది వదిలిపెట్టిన తర్వాత కానీ నాకు స్పృహ వచ్చేది కాదు. తీసుకెళ్ళి ముగ్గులేసి మంత్రాలు చదివారు. ఈ మంత్రాలు చదువుతూ ఉంటే ఏమేం చేసింది తెలుసమ్మా, నీకు బాగా చికెన్తో పెడతాను, మంచి కూర చేసి పెడతారని చెప్పి ఆమె బాగా ఒక 2 కేజీల మాంసం తెచ్చి వండి ఇక షాట్లో పోసి ఏం చేసిందే, తిప్పింది, దిష్టి తీసింది, తీసిపోయి ఊరు బయట పెట్టారు. అయినా పోలేదు. ఇంగిలి కొంతకాలము అలాగని మొండికేసింది. ఈ పిల్లోని నేను వదిలిపెట్టను, నాకు కావాలంటే అందరూ అంటారు, వాళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు, వాళ్ళు నీకు అంత తొందరగా లొంగిపోయేవాళ్ళు కాదు. కొంతకాలము ప్రార్థన చేస్తూ వస్తే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒకరోజు ఏం చేసామంటే, నేను మా ఊడారా నానేందో రాగి రేకుల మీద రాసి దర్వాజాలకు గడుతుండు, రాగి రేకుల మీద రాసి మేకుతోటి రౌండ్కు చుట్టి తాయితలు ఇంత ఉంటాయి, వాటిల్లో పెట్టి చేతులకు కట్టేవాడు. ఏందిరైనా చేసేదాన్ని చెక్క పెట్టెలో పెట్టిండు. మా జాగ్రత్తగా వినాలి. చెక్క పెట్టెలో పెడితే ఆయన పొలం పోయినాక ఇద్దరం పోయి చిన్నగా చెక్క పెట్టెలో పెట్టి లేపినాం. చెక్క పెట్టి ఇంతలో పెద్ద పుస్తకం ఉంది, దాంట్లో అన్ని బొమ్మలేసి మెలకలు ఉన్నాయి. ఇంకా ఏముందో తెలుసా? అర్ధరాత్రి, మా నాగులమ్మక్క అర్ధరాత్రి శ్మశానంలో ఊరు బయట కూర్చొని ముగ్గెత్తే ఏ నిద్రపోయి ఆడామని రమ్మంటే ఆడికొచ్చిద్ది. అవన్నీ ఒరే ఏందిరి ఎన్ని ఉన్నాయి దీంట్లో అంటే. అయితే ప్రభు కృపను పెట్టి ఆయన ప్రభువుని ఎరిగిన తర్వాత అవన్నీ తీసుకుపోయి మంట పెట్టి మంటలో కాల్ చేసేసాడు. ప్రభువుని ఎరిగాడు. అలాగనే ఇప్పుడు భూమి మీద కూడా లేడు, దేవుని యొక్క మహిమలోనికి తీసుకురాబడ్డాడు. ఎందుకు ఈ సందర్భము నా వ్యక్తిగత జీవితంలోంచి జ్ఞాపకం చేశానంటే, నికోయితుల క్రియలు వారి జీవితంలో ఉన్నాయి. చేతబడి పనులు, చెల్లంగి పనులు, మంత్రాలు చదవటం, విగ్రహారాధన చేయటం, ఇలాంటి జీవితం, ఆచారాలు, సంప్రదాయాలు, ఈ క్రియలన్నీ ప్రభువుని ఎరక్క ముందు మన జీవితంలో ఉన్నాయి.
అందుకే నాలుగవది ఏం క్రియలు అంటే నికోలాయితీల క్రియలు. ఇలాంటి జీవితం కలిగిన ప్రజలను దేవుడు ఏం చేశాడంట, తన కొరకు ఏర్పరచుకున్నాడు, సత్క్రియలు చేయట కొరకై, మన కొరకై ఆయన తనను తానుగా అర్పించుకుంటూ వచ్చాడు. అందుకొరకై ప్రభువును మనం స్తుతించి ఆరాధించే ప్రజలంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.